శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 17వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం సమర్పయామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకం అర్థం. గురుభక్తి యందు శ్రేష్ఠుడైన సిద్ధుడు నామధారకునితో వినుము. ఓ నామధారక, భక్తిచే నీవు శ్రీగురుని పాదముల యందు సంలగ్నమైతివి. వర్షము వచ్చుటకు పూర్వము దానిని సూచించు చల్లని గాలి ముందు వచ్చినట్లా గురు కృపా పాత్రుడగుటకు పూర్వము నీకు దీనత్వ నాశనము గురు కథ ఎంద అభిరుచి కలిగినవి. శిష్య నామధారక, కామధేనువు వలె కోరికలు తీర్చు గురుకథను వివరణముగా చెప్పెదెను. నీవు సమాధాన మనస్కుడువయి వినుము. కృష్ణ పంచమ తీరమున భువనేశ్వరి క్షేత్రమున ఉదంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఉదంబర వృక్షమనబడు కల్పవృక్ష మూలమున సువిమలమైన ప్రదేశమున శ్రీగురుడు నివసించెను. స్వామి వారచట అనుష్ఠానపరుడయి చాతుర్మాసాన్య వ్రతమా ఆచరించెను. తాను అగోచరుడై ఉండెను. ఒకవేళ గోచరించిన అప్రాకాశుడయి అంటే తెలుగు మీనింగు తానెవరో తెలియబడక గుప్తముగా ఉండెను. సిద్ధస్థానమైన భువనేశ్వర క్షేత్రము పరమపావనమైనది. అచట శ్రీగురుడు నివసించుటచే ఆస్థాన మహిమ అధికమైను. సిద్ధుని వాక్యము విని నామధారకుడు ప్రణమిల్లి గురురాజు పరమాత్మయుండియు గుప్తముగా ఎందులుకుండెను. ఆప్తకాముడను తృప్తుడను అయిన శ్రీగురుడు భిక్షమెత్తి జీవించవలసిన అవసరమేమి? వారికి అనుష్ఠానమేలా? నా సందేహమును నివారింపుడు అనెను. సిద్ధుడిట్లనెను, వచ్చ నామధారక, వినుము. పినాకిపాణి అయిన శివుడు యాచించును. దత్తాత్రేయుడు తపము అనర్పించును. అంటే దత్తాత్రేయుడు తపస్సు చేసుకుంటాడు. త్రిమూర్తి అవతారమైన దత్తుడు కేవలం భక్తులను అనుగ్రహించు కోరికతో దత్తాత్రేయుడైన దత్తుడు శ్రీగురుడు కేవలం భక్తులను అనుగ్రహించు కోరకతో భిక్షరూపమున తీర్థయాత్రలు తపోనిష్టాదులు భిక్షాటన చేయుచుందురు. ఇది కేవలము భక్తులకు శిక్షణ నొగంచుటకే సుమ. అంటే స్వామి భక్తుల కొరకే భిక్షాటన చేస్తారంట. 11వ శ్లోకం. అసమానములైన పుణ్యతీర్థములు కొన్ని కాలవశమున గుప్తములయ్యను. శ్రీగురుడు భక్తులను అనుగ్రహించు కోరికతో వాటిని తన ఉనిచే వెల్లడి చేసెను. గురునాథుడు స్వయంగా తీర్థరూపుడయ్యను. పరులకు ఉపకారము చేయుటకే సంచరింతురు. మౌనముచే వరములను యాచించవచ్చు. వారికి వంచకులకు వారు గుప్తముగా నుందురు. తేజో రాశి అయిన సూర్యుడు గుప్తముగా నెట్లుండగలడు? దాచిపెట్టెను కస్తూరి తన సుగంధమును ఎట్లు దాచును? ఇంకొంత దృష్టాంతమేమనా తెలియక కల్పవృక్షము క్రింద చేరినను కోరిక తీర్చు కామధేనువు ఉన్న చోట నివసించునను ఎట్టిదో అట్టిది శ్రీగురు సన్నిధి. ఈ రీతిగా గురుడు అక్కడ ఉన్నప్పుడు జరిగిన చిత్రమును వివరింతును. దీనిచే పరమ పావనుడైన శ్రీగురుని మహిమ భూమి యందు ప్రకటితమైను. కరవీర కోల్హాపురమున నగరమున వేదశాస్త్ర పురాణముల యందు
నిపుణుడు గొప్ప విద్వాంసుడు అగు అధ్యాపకుడుండెను. అతడు కణ్వశాఖీయుడు, తర్క వ్యాకరణములు నెరింగినవాడు, ఉత్తముడు, ఎల్లప్పుడూ అగ్నికార్యములయందు మగ్నుడు, కర్మ మార్గమున ప్రవీణుడు. అంతటి బుద్ధిమంతుడైన బ్రాహ్మణునకు మందబుద్ధి అయిన కుమారుడు కలిగెను. దైవవశమున ఆ తండ్రి పంచత్వమునందెను. వానికి 7 సంవత్సరముల వయసు రాగా బ్రాహ్మణులు గృహస్థాది ధర్మములు ననుసరించి వానికి ఉపనయమును చేసిరి. మూర్ఖుడు పశుప్రాయుడైన వానికి సంధ్యా వందనాది ప్రక్రియలు తెలియవు. గాయత్రి అంటే ఏమో తెలియదు. ఇంకా వేదములను గురించి చెప్పనేలా. ఎప్పుడెప్పుడు ప్రయత్నము చే పఠించనను మందబుద్ధి అయినందున అది మరిచిపోవుచుండును. 5-6 అక్షరములను మాత్రమే నేర్చెను. మొదటి 5-6 ఓం నమ శివాయ అను అక్షరములు. అందువలననేమో తదుపరి జీవితమున జగన్మాత దర్శనము, శ్రీగురుని కృపయు లభించినవి. అతను 5-6 అక్షరాలే నేర్చుకున్నాడు, కానీ ఆ 5-6 అక్షరాలు కూడా ఓం నమ శివాయ అన్న అక్షరాలే. అందుకే అతనికి ముందు ముందు జగన్మాత దర్శనమైంది, శ్రీగురుని కృప కూడా ఆయనకు లభించింది. ఆ ఊరి విద్వాజ్ఞానులు ఆ బాలును చూచి, ఓరి దుర్మతి, విద్వాంసుడైన పుత్రుని ఇంట పుట్టియు మూర్ఖుడవైతివే. నీ తండ్రి మహాజ్ఞాని, వేద శాస్త్ర పురాణాదులు తెలిసినవాడు. అట్టి వాని కడుపున బండరాయి వంటి నీవు ఎట్లా జన్మించితివి? నీ జీవితము నింద్యమైనది. నీ తండ్రి కీర్తి ప్రతిష్టలను భంగపరిచినది. ఇంతకంటే నీవొక బండరాయిని కడుపునకు కట్టుకొని ఏ నుయ్యిలోనో గొయ్యిలోనో ప్రవేశింపుము. వ్యర్థమైన జీవితమును గడుపు నీవు పందివైదవు. దురాచారుడువైన నీవు యమపూరియే గతి. దురాచారుడువైన నీకు యమపూరియే గతి అంటే యమలోకం అన్నమాట. మనుజులలో విద్య కలవాడే ప్రకాశించును. దాచిన ధనమును కష్టపడి స్వాధీనపరుచుకొన్నట్ల సవిద్యను ఆర్జించవలెను. విద్యను కూడా సంపాదించుకోవాలి. సర్వసంపదలను భోగములను ఇచ్చినది విద్య. ఇవి విద్య కలవానినే వరించును. విద్యావంతుడు యశస్వి అయి సంపన్నుడయి ఎల్లవేళలా పూజింపబడును. విద్యాహీనుడు వైనను పెద్దవాడైనను పూజింపబడడు. శ్రేష్ఠుడైన విద్వాంసుడు వయసున పిన్నవాడైనను గౌరవింపబడును. ఎవనికి సోదరులు లేరో వానికి విద్యయే సోదరుడు. కావున విద్యాభ్యాసమే కర్తవ్యము. విద్వాంసుడు ఎల్ల ఎడల పూజనీయుడు. విదేశముల యందున్నను అక్కడ సంబంధికులు స్వజనులు లేకపోయినను అక్కడి వేదశాస్త్రములు బంధువుల కంటే అధికముగా పూజింతురు. బహువిద్యల అందే బహువిద్యలయందు ఆరితేరిన వాడే జ్ఞాని. అతని దేహమందు సర్వదేవతలు నివసింతురు. అతను పూజార్హుడు. అందరూ రాజునకు నమస్కారము చేయుదురు. అట్టి రాజు విద్యావంతుడైన వానిని అతి సంతోషముతో అర్చించును. వాని వంశమున ధనము లేకున్నను దానికున్న విద్యాధనమే గొప్పది. అందులకై ఈ విద్యాభ్యాసము చేయుటియే కార్యము. విద్యాహీనుడు పశువు అని స్మృతి వాక్యము. ఆ విప్రుల వాక్యములు విని ఆ మూర్ఖుడైన విప్రుడు నమస్కరించి ఇట్లనెను, మీరు సత్యము వచించిరి. నేను విద్యాభ్యాసమునరించినైతిని. మీరు సత్యము వచించితిరి. నేను విద్యాభ్యాసమునరించనైతిని. పోయిన జన్మమునైనా నేను విద్యాదానము చెయ్యనైతిని. అందుచే నాకు విద్య రాలేదు.
ఇప్పుడేమి చేయవలయను? ఈ నా దోషము నుండి కృపతో నన్ను ఉద్ధరింపుడు. విద్య ప్రాప్తికై ఈ ఉపాయమును ఆలోచించి సెలవిండు అనెను. అని అన్న మాటలు విని ఆ బ్రాహ్మణులు నవ్వి, ఈ జన్మమున నీకు విద్య లేదు, రాబోవు జన్మమున లభించును. ఇప్పుడు నీవు విద్య ఎట్ల లభించును? ఇప్పుడు నీకు విద్య ఎట్లు లభించును? నువ్వు నరుడువు కావు, నర పశువు. కడుపు నింపుకొనుటకై భిక్షమెత్తుచున్నావు. నీవు మూర్ఖుడవు, కొలనాశకుడవు అనిరి. ఈ రీతిగా నిజముగా ఇచ్చిన సమాధానమునకు మూఢబుద్ధి కలవాడైన విద్వాంసుని పుత్రుడు మనసున వైరాగ్యమును పూనినవాడయి విరక్తిని చెంది అడవిని చేరెను. దారిలో ఇట్లు తలపోసెను, నేను మతిహీనుడను, పశువుతో సమానుడను. నాకీ జీవితమేలా? ప్రాణమున్న అందరూ నన్ను దూషించుచున్నారు. నేని ప్రాణములు విడిచెదను. ఈ నింద్యమైన జీవితము ఈ నింద్యమైన జీవితము ధిక్కరింపబడినది. నా జన్మము కంటేను కుక్క జన్మమే శ్రేష్టమైనది. నాకీ జన్మము చాలును అని విరక్తి చెందెను. అతను విరుతుడయి బిల్లవాటికా గ్రామమును చేరి ఆహారము తీసుకొనట మాని కృష్ణానదికి తూర్పు తీరము ఉపవసించు మొదలెడెను. అచ్చోట భువనేశ్వరీదేవి జగన్మాత ప్రఖ్యాతమయ్యి విరాజిల్లుచుండెను. ఆ బ్రాహ్మణుడు ఆ దేవిని దర్శించి దుఃఖితుడయి స్నాన సంధ్యాదులు విడిచి ఆ దేవి సమ్ముఖమున ద్వారా ప్రాంతమున ప్రాయోపవేశము చేసెను. ఈ రీతిగా 3 దినములు మనసున చాలా బాధనుంది ఆహార పానీయములు వదిలి దేవి ప్రత్యక్షమును కోరి చేసినను స్వప్నమును కూడా దేవి ప్రసన్నురాలు కానందుకు అతడు కోపించి, అంబా దేవి, భవాని, నన్నెందులకు ఉపేక్షించితివి అని ఆక్రోశించుచు తీక్షణమైన కత్తినొక దానిని చేబూని తన నాలుకను ఖండించి దానిని దేవి పాదముల యందు సమర్పించెను. నాలుకను సమర్పించినను అమ్మ ప్రసన్నరాలు కానందులకు అతడు తన శిరస్సున ఖండించి దేవి కర్పణ చేయుదని నిశ్చయించుకొనెను. ఇట్లు మిక్కిలి నిర్వాణుడైన అతను తన శిరస్సును ఖండించుకొన పూనగా వాని స్వప్నమున అంబ ప్రత్యక్షమయ్యి కరుణాపూరిత మనసుతో ఇట్లనెను, ఆధారపూర్వకంగా వినుము, బాలక వినుము, నా యందు కోపబడదు వేళ. కృష్ణానది పడమటి తీరమున ఒక యతి ఉన్నాడు. నీవు అతని శరణు పొందుము. వారు ఉదంబర వృక్షమూలమున తాపస వృత్తులో ఉన్న మహాబలుడు, సాక్షాత్తు చంద్రమౌళీశ్వర అవతారము. వారు నీ కోరికను పూర్తి చెయ్యగలరు. ఇట్లు భువనేశ్వరీదేవి స్పష్టముగా అతని స్వప్నమున తెలప మేల్కాంచి సంతోషముతో అక్కడ నుండి వెడలి కృష్ణానదిని దాటి ఆ వృక్షమును సమీపించి ఆ బ్రాహ్మణ కుమారుడు అనాథులు రక్షించుటకయ్యి అక్కడ కూర్చుండి ఉండిన గురునాథుని దర్శించెను. అతని తన శిరస్సును గురుపాదములపై నుంచి మనసున స్తోత్రము చేసుకొనెను. గురుమూర్తి సంతుష్టుడయి వానిని ఊరడించి ప్రసన్నుడయి ఆ బ్రాహ్మణుడిని శిరస్సుపై శ్రీగురుడు తన వరదహస్తమునుంచ ఖండింపబడిన వాని నాలిక యథాస్థితి నొందుటయే కాక అతను మహాజ్ఞాని అయిను. వేదములు 56వ శ్లోకం. వేదములు, శాస్త్రపురాణాదులు, తర్కశాస్త్ర వ్యాకరణ శాస్త్రములు తెలిసినవాడయ్యెను. మూఢుడైన ఆ బాలుడు సమస్తము నెరిగి 3 లోకముల యందు పూజనీయుడయ్యెను. కాకి మానస సరోవరమును చేరి రాజహంస అయినటులా మూఢుడైనప్పటికీ శ్రీగురు సంసర్శభాగ్యముచే అంటే శ్రీగురు స్పర్శచే జ్ఞాని అయ్యాడు. ఏ రీతిగా చింతామణి స్పర్శచే లోహము ఇనుము బంగారమైనదో, జంబూనది యందు పడిన మట్టి బంగారమగును, జంబూనది యందు దొరిలిన మట్టి జంబూనదియే అగును. ఆ రీతిగా
శ్రీ గురు హస్త పద్మ స్పర్శ మాత్రముననే తెగిన నాలుక మంచి నాలుకగా మారి ఆ విప్రువుడు వేద శాస్త్ర భాష్యాదులయందు ప్రవీణుడైను. అర్థం: అంతకు ముందున్న నాలుక అవిద్య అజ్ఞానముచే పలకరానిది కాగా శ్రీగురుని అనుగ్రహమున లభించిన ఈ నాలుక సకల విద్యా పారంగతునుగా వేద శాస్త్రాది విషయములు తెలప శక్తివంతమైను. గురు కృపచే మోగ మాట్లాడగలడు, కుంటివాడు కొండలు దాటగలడు. నామధారక శ్రీ సద్గురుని మహిమను ప్రమాణించుటకు కాని వారి మహిమను ఎరుగుటకు కాని ఎవరికీ తెలియను. అది సాక్షాత్తు భగవంతుడైన ఆ శ్రీగురునికే తెలియను అని గంగాధరాత్ముడైన సరస్వతి అను ద్విజుడు తన మనసున గల సుచిత్రమైన గురుచరిత్రమును కొలదిగా తెలిపెను. ఆయనను అది మనసున నాటుకొనక ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాం గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంచిత మహారాష్ట్ర భాషాన్విత శ్రీ గురుచరిత్ర సమనద్ధాయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం జ్ఞానకండే సప్తదశోऽధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తత్సత్. 17వ అధ్యాయము పారాయణ ఫలితము. విద్యాప్రాప్తి కలుగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.